ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీడని. ప్రియా దేవుని పిల్లలారా, ఈ దినమున అనేక మంది రకరకాల భారాలతో బాధపడుతూ ఉన్నారు. మోసే భారం కలిగిన వారు మోయగలుగుతున్నారు, మోయలేని వారు ఎంతగానో వేదన చెందుతూ ఉన్నారు. అవును కదా, ఏ మనిషి అయినా తనకు మించిన భారాన్ని మోయలేడు కదా, తనకు మించిన భారాన్ని భరించలేడు కదా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధంగా రకరకాల భారాలను మోయలేక బాధపడేవారు లోకంలో అనేక మంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నీ భారము ఏదైనా సరే ఆయన మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఇదిగో మరి సేవకుడితో సెలవిస్తూ ఉంది, అయ్యా ఇదిగో నా సేవకుడు, నా యజమానుడు మరి అప్పులు చేసి చనిపోయాడు, ఇప్పుడు అప్పుల భారం నా మీద పడిందయ్యా అని తను బాధపడతా ఉన్నప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, సేవకుడు చెప్పినట్లుగా ఇదిగో తన భారాన్ని దేవుని మీద మోపింది. తన అప్పులన్నీ తీర్చబడటానికి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు కృప చూపించాడు. యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే చెయ్యిన పాపానికి భారాన్ని భరిస్తూ ఉన్నాడు, శిక్షణ భరిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ యోసేపు నలిగిపోలేదు, కృంగిపోలేదు. తన భారాన్ని దేవుని మీద మోపినప్పుడు ఇదిగో ఆ నింద అనే భారాన్ని తీసివేసి ఘనతను యోసేపుకి దేవుడు అనుగ్రహించాడు. మరి పేతురు జీవితంలోకి మనం చూస్తే కుటుంబ భారం, కనీసం పన్ను కట్టుకోలేని పరిస్థితి, కనీసం అత్తగారికి వైద్యం చేసుకోలేని పరిస్థితి, కుటుంబంలో వ్యాధిగ్రస్తులు కలిగిన వారు ఉన్నారు. తీరా చూస్తే అప్పులకు అది పన్ను కూడా కట్టుకోలేని పరిస్థితిలో పేతురు ఉన్నాడు. పన్నే కట్టుకోలేకపోయాడంటే కుటుంబంలో ఎంత కరువు ఉంది, ఎంత వేదన ఉంది, ఎంత దుఃఖం ఉంది. కుటుంబ భారం ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పుడైతే దేవుని మీద మోపాడో పేతురు భారాన్ని దేవుడు తీర్చగలిగాడు. ఇంకను యోబు జీవితంలో మనకు చూస్తే గుండె పగిలిపోయే అంత భారం. ఈ భారాన్ని మనమైతే మోయగలమా? యోబు మోసిన భారాన్ని ఏ ఒక్క మనుషుడు మోయలేమేమో. నిజంగా యోబు ఆ పరిస్థితిలో ఉండి కూడా తన మోయలేని భారాన్ని దేవుని మీద పెట్టినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, యోబు భారాన్ని దేవుడు మోయటమే కాదు కానీ యోబుకి ఉన్నతమైన స్థితిని దేవుడు మరలా ఇచ్చాడు. రూతు జీవితంలోకి వెళితే చూస్తే పేదరికమనే భారం, తినటానికి కనీసం మెతుకులు లేని పరిస్థితి, ఇదిగో పొలాల మీద పడి పరిగి వేరుకుంటేనే తప్ప పోషించబడలేని పరిస్థితి. కానీ తన పేదరిక భారాన్ని దేవుని మీద వేసినప్పుడు ఇదిగో ఏ పొలంలోనైతే మరి పరిగి వేరుకుందో ఆ పొలానికి యజమానురాల్ని దేవుడు చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమందికి రోగాల భారం. బైబిల్ గ్రంథంలో 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని మనం చూడగలిగితే ఆ రోగం పోవటానికి తన ధనమంతా, తన ఆస్తి అంతా ఖర్చు పెట్టేసింది కానీ రోగం పోలేదు. ఈరోజున అనేక మంది ఇదిగో వ్యాధులతో, ఆ వ్యాధి కలిగినటువంటి భారాలను మీద వేసుకొని, రోగాలు కలిగినటువంటి భారాలను మీద వేసుకొని వాటిని భరించలేక మోయలేక బాధపడేవారు అనేక మంది ఉన్నారు. కానీ రక్తస్రావం కలిగిన స్త్రీ ఈ భారాన్ని దేవుని మీద మోపినప్పుడు తనకు స్వస్థత కలిగింది, విడుదల కలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వే భారంలో ఉన్నావో, ఇదిగో ఏ బాధలో ఉన్నావో, నీ భారాన్ని దేవుని మీద మోపగలిగితే నీ భారాన్ని కూడా తీసివేసి నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, ఆనందాన్ని ఇచ్చే దేవుడు, ఇదిగో నిన్ను ఆశీర్వదించే దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వాక్యమును బట్టి నీతిగా బ్రతకగలిగితే, యథార్థంగా బ్రతకగలిగితే,
దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే అది ఎలాంటి భారమైన దేవుడు మోయటానికి, ఆ భారము నీ మీద నుండి తొలగించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవునికి నీ భారాన్ని అప్పగించుకో. నీ పనుల భారమైన, ఇదిగో నువ్వు మోయలేని భారమైన దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆ భారాన్ని ఆయన భరించడమే కాదు, కానీ ఆ భారాన్ని నీ మీద నుండి తీసివేసి నిన్ను తేలిక చేసి నీకు సంతోషాన్ని ఇచ్చి, ఆనందాన్ని ఇచ్చి, ఆశీర్వాదాన్ని ఇచ్చి, చేయి పట్టి వెన్ను తట్టి నడిపే దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విధంగా భక్తులైన వారు ఏ విధంగా విశ్వాసముతో వారి భారములను దేవునికి అప్పగించి విజయాన్ని పొందుకున్నారో, ఈ వాక్యం విన్న నీవు కూడా అదేవిధంగా దేవుని మీద ఆధారపడి నీ భారాన్ని దేవునికి అప్పగించి సంతోషంగా జీవించు. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా యేసయ్యా, నీకే వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. వారి మీద ఉన్న భారమును తొలగించి ప్రభువా సంతోషాన్ని దయచేయమని, ప్రతి ఒక్కరిని దర్శించమని, వారి అవసరతల కొరతలు సమస్తమును